ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. ప్రభుత్వం మీద ఆగ్రహం పెల్లుబికుతోంది. ఈ విషయాన్ని కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా గుర్తించారు. తమ అసంతృప్తిని, అసహనాన్ని ప్రభుత్వం ముందు కూడా నివేదించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల అసంతృప్తిని గుర్తించకపోతే సమస్యల్లో పడుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. పీఆర్సీ, డిఏల పెండింగ్ వంటి సమస్యల మీద ప్రభుత్వం వైఖరి ఏంటో తెలియజేయాలి అంటూ ఆదేశించింది. ఇది ప్రభుత్వానికి చాలా కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వం ఎట్టా స్పందిస్తుంది? ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? హైకోర్టు ఆదేశాలను బట్టి పీఆర్సీ వేసే అవకాశం ఉంటుందా? ఇలాంటి అనేక రకాల చర్చలైతే సాగుతున్నాయి. వాస్తవానికి చాలా కాలం పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తమకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలుంటే వాటి మీద ఆందోళనలతోనే, ఉద్యమాలతోనే ప్రభుత్వాలు దిగివచ్చేలా చేసుకున్నటువంటి అనుభవం ఉంది. ఇటీవల కూడా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద, ముఖ్యంగా బదిలీలకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా సాగుతుంటే ఉపాధ్యాయ సంఘాలన్నీ రోడ్డెక్కి ప్రభుత్వం దిగొచ్చేలా చేశాయి. ఇట్లా ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రభుత్వాన్ని దిగువచ్చేలా చేయగలిగినటువంటి సంఘాలు తొలిసారిగా పీఆర్సీ కోసం, డిఏల పెండింగ్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, అసహనానికి ఇదొక ప్రతిస్పందనగా కనిపిస్తోంది. కానీ ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళనకి ఎందుకు పిలిపివ్వట్లేదు, ఈ సమస్యల మీద ఎందుకని కార్యాచరణకు పూనుకోవట్లేదు అనే అభిప్రాయం కూడా బలపడుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతల ధోరణి కారణంగానే అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి అనే అభిప్రాయం బలపడుతుంది. అయినప్పటికీ అడపాదడప బొప్పరాజు వెంకటేశ్వర్లు లాంటి ఒకరిద్దరు నాయకులు, ఉపాధ్యాయ సంఘాల్లో యూటీఎఫ్ లాంటి కొన్ని సంఘాలు మాట్లాడడం తప్ప కీలకమైనటువంటి ఏపీ ఎన్జిఓ కానీ, ఏపీ జేఏసీ నేతలు కానీ ఈ అంశాలకు సంబంధించి ప్రస్ఫుటంగా కదులుతున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దాంతో ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేటువంటిది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఏలు విడుదల చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు సర్కారు పీఆర్సీ వేసేదానికి పూనుకుంటుందా అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. కానీ వాస్తవానికి ఏపీ హైకోర్టు అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందా అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఏమైనప్పటికీ కూడా సిపిఎస్ ఉద్యోగుల సంఘం తరపున ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ మీద హైకోర్టు స్పందించడం, స్పందించిన తర్వాత ఇప్పుడు ఆ పిటిషన్ ఆధారంగా విచారణకి నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్పందన బట్టి తదుపరి చర్యలు ఉంటాయనేటువంటి అంశాన్ని వెల్లడిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఇప్పటి వరకు డిఏలు పెండింగ్లో పెడుతూ, పీఆర్సీ కమిషన్ ఊగిసలాట్లో ఉంచేస్తూ, ఐఆర్ ఊసే లేకుండా ఇతర పెండింగ్ బిల్లులు కూడా కాలయాపన చేస్తూ ఇట్లా అనేక రకాలుగా ఉద్యోగుల్ని తీవ్ర నైరాశ్యంలో ముంచుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు స్పందన ఎట్టా ఉంటుంది? హైకోర్టు ఏ రీతిని స్పందించినప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో కదలిక ఏ మేరకు వస్తుంది? ఆ కదలిక ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ఏ మేరకు అగ్గి రాజుకుంటుందన్నది కూడా కీలకమైనటువంటి అంశాలుగా ముందుకు కనిపిస్తున్నాయి. మరి ఈ తరుణంలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. వాస్తవానికి ఇప్పటికే ఏడాదిన్నర గడుస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి హామీలు అమలు పరచకుండా తాత్సార్యం చేస్తోంది. వాళ్ళందరినీ తీవ్రంగా నిరాశలో ముంచుతోంది. నమ్ముకుని చంద్రబాబు వస్తే ఏదో జరుగుతుందనే ఆశపడినటువంటి వాళ్ళందరినీ ఆశల మీద నీళ్లు జల్లేసినట్టుగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు పాలనలో కన్నా జగన్ హయాంలోనే ఎంతో కొంత మంచి జరిగింది అనే వాదన కూడా బలపడుతుంది. అందుకు కూడా కారణాలు లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జూన్ నెలలో 2019లో ఆయన ముఖ్యమంత్రి అయినందుకు గాను 2019 జూలై నుంచే ఐఆర్ అమలు చేశారు. ఆ తర్వాత పీఆర్సీ విషయంలో ఫిట్మెంట్ మీద అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పీఆర్సీ కూడా పూర్తి చేశారు. తదుపరి పీఆర్సీకి కమిషన్ వేశారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఐఆర్ ఇవ్వట్లేదు. పీఆర్సీ మొత్తం కమిషన్ రద్దు అయిన తర్వాత కొత్త కమిటీ వేయట్లేదు. ఇతర అనేక రకాల సమస్యల విషయంలో కూడా నాంచుతూ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎంతో కొంత మేలు జరిగింది కదా అనే వాదనకు, అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టా స్పందిస్తుంది? హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులతో ఏ మేరకు దిగువస్తుంది? ఎట్లాంటి అఫిడవిట్ని కోర్టు ముందు ఉంచుతుంది? దాని ఆధారంగా ఉద్యోగ ఉపాధ్యాయులకి ఎంత మేరకు మేలు జరుగుతుంది? మేలు జరగకపోతే ప్రభుత్వం
ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో ఎలాంటి కదలిక వస్తుంది? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి పరిణామాలుగా మనం భావించాల్సి ఉంటుంది.